లింక్డ్ఇన్ రిపోర్ట్లో మన విశాఖపట్నం దేశంలోనే నెంబర్ 1 నగరంగా గుర్తింపు పొందింది. ఉద్యోగాల కల్పనలో అసాధారణ స్థాయిలో వృద్ధి చెందుతున్న నగరాలలో విశాఖపట్నం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. లింక్డ్ఇన్ సిటీస్ ఆఫ్ ది రైజ్ 2025 నివేదికను రూపొందించింది. ఆ సంస్థ తాజాగా విడుదల చేసిన సిటీస్ ఆఫ్ ది రైజ్ తొలి నివేదికలో విశాఖకు ఈ గుర్తింపు అయితే దక్కింది. దేశవ్యాప్తంగా మొత్తం 10 నగరాల పేర్లున్న ఈ జాబితాలో విజయవాడ 3వ స్థానం దక్కించుకుంది. రైజ్ రిపోర్ట్ ప్రకారం మౌలిక సదుపాయాలు, ప్రాజెక్టులు ఊపందుకోవటం, మెరుగైన రహదారులు, విమాన సౌకర్యాలు ఉండడంతో దేశంలోని టైర్ 2, టైర్ 3 నగరాలు శరవేగంగా వృద్ధి చెందుతున్నాయి. దీంతో ఈ నగరాల్లో తమ కార్యకలాపాలు ఏర్పాటు చేయడానికి అనేక కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న హెచ్పిసిఎల్, ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ అండ్ లార్స్ ల్యాబ్ లిమిటెడ్ వంటి ఐటీ, ఫార్మా కంపెనీలు విశాఖ, విజయవాడలో ఉద్యోగ కల్పనలో కీలకంగా ఉన్నాయి. టెక్నాలజీ కంపెనీలతో పాటు పెద్ద పెద్ద డేటా, ఫార్మా కంపెనీలను విశాఖపట్నం అయితే ఆకర్షిస్తుంది. ఇప్పటికే విశాఖలో ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, డబ్ల్యూబీఎస్ వంటి 15 పెద్ద కంపెనీలు, సుమారు 120 నుంచి 140 చిన్న కంపెనీలు కార్యకలాపాలు అయితే నిర్వహిస్తున్నాయి. ఇక్కడ భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఐటీ కంపెనీలు టీసీఎస్, కాగ్నిజెంట్, గూగుల్, ఓర్సా క్లస్టర్ సహా అనేక కంపెనీలు ఏర్పాటు కాబోతున్నాయి. ఇవేగాక రాబోయే 6 నెలల్లో సుమారుగా 15 ఐటీ కంపెనీలు విశాఖలో అడుగుపెట్టే అవకాశం ఉందని, ఇప్పటికే పలు సంస్థలతో సంప్రదింపులు కూడా కొలిక్కి వచ్చాయని ఉన్నతాధికారులు అయితే వెల్లడించారు. విశాఖలో మౌలిక సదుపాయాల బలోపేతానికి ప్రభుత్వం చేస్తున్న కసరత్తు ఇందుకు దాహదం చేస్తుందని లింక్డ్ఇన్ రిపోర్ట్ అయితే పేర్కొంది. 2032 నాటికి ఈ ప్రాంతాన్ని $120 బిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. ఇందుకోసం 1,00,000 ఎకరాల భూములు గుర్తించాలని సీఎం ఆదేశించారు. 6 పోర్ట్లు, 7 తయారీ కేంద్రాలు, 17 ప్రధాన వ్యవసాయ మండలాలు, 6 సేవా కేంద్రాలు, 12 పర్యాటక కేంద్రాలతో కూడిన అభివృద్ధిని ప్రతిపాదించారు. 7.5 లక్షల గృహ యూనిట్లు, 10,000 హోటల్ గదులు, 20 ఇన్నోవేషన్ కేంద్రాలు, 10 కళాశాలలు, 7,000 ఆసుపత్రి పడకలు, 20,000 హెక్టార్లో పారిశ్రామిక విస్తరణ, 80 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్, 60 మిలియన్ చదరపు అడుగుల గిడ్డంగు సామర్థ్యంతో కూడిన 41 ప్రాధాన్య ప్రాజెక్టులను సీఎం గుర్తించారు. రాబోయే 6 నెలల్లో సుమారు 15 ప్రముఖ ఐటీ సంస్థలు విశాఖలో అడుగుపెట్టే అవకాశం ఉందని, ఇప్పటికే పలు సంస్థలతో సంప్రదింపులు కూడా కొలిక్కి వచ్చాయని ఉన్నతాధికారులు అయితే వెల్లడించారు. విజయవాడకు వస్తున్న పర్యాటకులు, భక్తుల సంఖ్య బాగా పెరిగింది. ఐటీ కంపెనీల రాకతో పాటు మెట్రో రైల్ ఏర్పాటు, ఎయిర్పోర్ట్ విస్తరణ తదితర అభివృద్ధి కార్యకలాపాలు ఉద్యోగావకాశాలను మెరుగుపరుస్తున్నాయి.